హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఇండియా ఏదైతే ఉందో దాంట్లో డిప్లొమా అడ్మిషన్స్ కోసము యాక్చువల్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టీజీ పాలిసెట్ 2025 ఎగ్జామినేషన్ రాసిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎంబైపీసీ స్ట్రీమ్లో ఎగ్జామినేషన్ రాసి ఎంబైపీసీ టెస్ట్ రాసిన వాళ్ళు, అంటే మ్యాథ్స్తో పాటు బయాలజీ అటెంప్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంబైపీసీ ర్యాంక్ అలాట్ చేయడం జరిగింది. సో అలా ఎంబైపీసీ రాసిన స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని డిప్లొమా కోర్సెస్లో చేరడానికి అర్హులవుతారు. మరి అలా చేరడానికి అర్హులైన క్యాండిడేట్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇదే వెబ్సైట్లో షేర్ చేయడం జరిగింది. సో ఇది లింక్ మీరు చూస్తున్నారు. అడ్మిషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఆఫ్ PGTAU త్రూ TG Polyset 2025 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఈస్ 28th June 2025. సో ఈ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ లింక్ లేట్ చేయకుండా క్లిక్ చేద్దాం. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5th June. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫీ 28th June. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ 29th June. సో ఫీ పేమెంట్ చేయడానికి మనకి 28th June వరకు అవకాశం ఇచ్చారు, 5th June నుంచి. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 29th June వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కరెక్షన్స్ ఏవైనా ఉంటే 30th June కూడా మనము చేసుకోవచ్చు. 30th June 10 AM to 5 PM వరకు కూడా ఓన్లీ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు, అంటే 29th June వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోయిన క్యాండిడేట్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు. వాళ్ళ అప్లికేషన్స్ కనిపించవు యాక్చువల్లీ. సో ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో అలా సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే 30th June వరకు కూడా 10 AM to 5 PM మనకి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి ఈ అడ్మిషన్స్ కోసం యాక్చువల్లీ కోర్సెస్ ఏవేవి ఉంటాయి? డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years కోర్స్ ఉంది. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 years ఉంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years ఉంది. మరి ఫీ ఎంత? SC ST PH అయితే 600 పే చేయాల్సి ఉంటుంది. అదర్స్ అయితే 1200 పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ది కోర్సెస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. ఇక్కడ మనము ఈ అగ్రికల్చర్ కోర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీ స్ట్రక్చర్ ఫర్ వేరియస్ డిప్లొమా కోర్సెస్, మరి ఫీ ఎలా ఉంటుంది? ఫీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. సో ఫీ యూనివర్సిటీ పాలిటెక్నిక్స్లో అయితే 19,645 ఉంటుంది. అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్లో అయితే 24,000 ఉంటుంది. ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సల్స్ హిస్ ఆర్ సీట్ బిఫోర్ ది క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ 2025-26 an amount of 10,000 shall be collected as processing fee. The remaining fee already paid during the admission shall be refunded. అంటే మీరు ఇక్కడ ఒకవేళ అడ్మిషన్ తీసుకున్న మధ్యలో తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత లోపు మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. అడ్మిషన్స్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం మీకు వచ్చే ఫీజు ఏమీ ఉండదండి. ఇక్కడ 1000 rupees pay చేయాల్సి ఉంటుంది. If the admitted candidate cancel his or her seat after the closure of admission for the academic year 2025, the candidate forfeits his fees already paid and in addition has to pay processing fee of 1000. ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీకు టీసీ మళ్ళీ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ఫీజులు అన్నీ కూడా వదులుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్లో అయితే 19,000, 24,000 వదులుకోవాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, యూనివర్సిటీ పాలిటెక్నిక్లో అయితే 19,645 వదులుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాంగ్ విత్ దట్ మీరు అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకొని టీసీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజులు మీకు తిరిగి ఇవ్వము అని కూడా చెప్తున్నారు. అడ్మిషన్స్ కోసం మీరు కౌన్సిలింగ్ కోసం 600 రూపీస్ SC ST PH క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ 1200 పే చేయాల్సి ఉంది. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏందనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 2024లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆధారంగా మీరు ప్రొసీడ్ అవుతూ ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్స్. వీడియో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లింక్ కూడా మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూసుకుంటూ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు. మనము యాక్చువల్లీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా రిలీజ్ చేయబడిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సెస్ చేయడానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనము diploma.pgtsau.ac.in diploma.pgtsau.ac.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనము ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఆఫ్ PGTSAU ఫర్ ద అకాడమిక్ ఇయర్
2024-25 ఇది కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ 4th జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 25th జూన్ వరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం ఏవైతే అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఫీ పేమెంట్ చేసామో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే మాత్రం మనకి 26 జూన్ వరకు ఒక ఎక్స్ట్రా డే టైం ఇచ్చారు. దీంట్లో కరెక్షన్ చేసుకోవాలంటే 27 జూన్ వరకు కూడా మనం కరెక్షన్ 27th జూన్ నాడును మాత్రమే కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. 4th జూన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. 25th జూన్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 26 జూన్. అండ్ ఇలా ఫిలప్ చేసిన అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ 4th జూన్ నుంచి 26 జూన్ వరకు ఫిలప్ చేసిన అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే 27 జూన్ 10 AM to 5 PM మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఎలా చేయాలి ఇక్కడ ఇచ్చారు, అప్లై ఆన్లైన్ అప్లికేషన్. సో ప్రాస్పెక్టస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ దీంట్లో పెద్దగా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదండి. అండ్ దీంట్లో మనం అప్లికేషన్ చేయాలంటే మాత్రం ముందుగా పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసామో దాన్ని ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ మనం పేమెంట్ చేసింది ఏదైనా పేమెంట్ స్టేటస్ ఎర్రర్గా ఉందా లేదా సక్సెస్ అయిందా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఇలా కనిపిస్తుంది మనకి. ఈ లింక్ క్లిక్ చేయగానే పే అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ఫీ ఇక్కడ మనము అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ ఫిలప్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. సో మనం ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాము, ఏదో ఒక మొబైల్ నెంబరు, డమ్మీ మొబైల్ నెంబరు. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే నా ఈమెయిల్ ఐడి. ఓకే, ఇలా డమ్మీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనం గెట్ ఓటీపీ అని కొట్టాలి లేదా గెట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన చూడండి మనకి ఇలా అప్లికెంట్స్ మొబైల్ నెంబర్. ఓకే, అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మళ్ళీ. సో ఎంటర్ చేద్దాం. ఓకే, సో మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాలేదు యాక్చువల్లీ. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా మీ మొబైల్ నెంబరు తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ అలాగే దీని తర్వాత రెండో స్టెప్ ఎలా చేయాలనేది మనకి యూజర్ గైడ్ ఇచ్చారు. సో ఆ యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇది యూజర్ గైడ్. లాస్ట్ టైం 2023-24 అడ్మిషన్ సంబంధించిన యూజర్ గైడ్ ఇవ్వడం జరిగింది. సో ఆ యూజర్ గైడ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే ముందుగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏమేమి కావాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మీరు అప్లికేషన్ అనేది ఎంటైర్గా మొత్తంగా మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేయవచ్చు అప్లికేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ మీకు స్కాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్, మీ సిగ్నేచరు ఫోటోగ్రాఫ్ ఇవి రెండు కూడా ఉండాలి. 2023 ర్యాంక్ కార్డ్ కాదు, మనకి 2024 అడ్మిషన్స్ కాబట్టి 2024 ర్యాంక్ కార్డ్ టీఎస్ పాలసీ 2024 ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఇక్కడ 2023 ఉంది, 23 కాదు 2024 ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఎందుకంటే ఇది పాతది కాబట్టి 23 ఉంది. మీ దగ్గర అయితే 2024 ర్యాంక్ కార్డ్ ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా మీ దగ్గర ఉండాలి. ఎస్ఎస్సి లేదా సిబిఎస్ఈ ఐసిఎస్సి రాసిన వాళ్ళందరూ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ మెమో ఉండాలి. ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన మెమో ఉండాలి. దాని తర్వాత బోనోఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అవి మనకి 4th నుంచి 10th క్లాస్ సంబంధించినవి బోనోఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ దీని గురించి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యానెక్సర్ 1 అనేది ఏంటి అనేది కూడా మీకు నేను ఆల్రెడీ చూపించాను ఆ వీడియోలో. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర రెడీ చేసుకొని పెట్టుకోండి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకోండి. ఈ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అంటే ఏంటి. దీని తర్వాత స్టడీ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ది సోషల్ స్టేటస్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే బీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా రకరకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో ఫిజికలీ ఛాలెంజ్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ సర్టిఫికేట్ అంటారు. డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ ఎవరైతే మిలిటరీలో ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న పిల్లలకి వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ద్వారా రిజర్వేషన్ పొందవచ్చు. కాబట్టి క్యాప్ సర్టిఫికేట్ అలాగే డిపిసి సర్టిఫికేట్ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ ఇవి రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. నేషనల్ క్యాడెట్ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ మనకి ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఫామ్ 1 ఉంటుంది. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫామ్ 2 ఉంటుంది. అండ్ నేషనల్ లెవెల్ యూనివర్సిటీ కాలేజెస్, తర్వాత జోనల్ లెవెల్ కాలేజెస్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫామ్ 3 ఉంటుంది. ఫామ్ 4 అనేది స్టేట్ లెవెల్ స్కూల్స్ లేదా ఇండియా లెవెల్లో స్కూల్స్ సైడ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అలాంటి పిల్లలకి ఫామ్ 4 అనే సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం యాక్చువల్లీ జేపీఈజీ పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే స్కాన్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ చెప్పుకున్న ఈ 8
11 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 50 కేబీ టు 500 కేబీ వరకు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ మాత్రం మనకి 20 కేబీ టు 500 కేబీ మధ్యలో ఉండాలి. సో ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం సిస్టమ్ మనకి ఏదైనా ఒక సిస్టంలో మనం అప్లై చేసుకోవాలి కాబట్టి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ diploma.pjtsau.ac.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాము. సో దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో దీని తర్వాత మనము ఈ అప్లికేషన్ చేయాలంటే ముందుగా మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేసింది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సక్సెస్ కాకపోతే మరొకసారి పే చేయాలి. సక్సెస్ కాని పక్షంలో మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. మనకి 5 వర్కింగ్ డేస్ లేదా 7 వర్కింగ్ డేస్లో మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఒకవేళ మనకి అమౌంట్ ఆల్రెడీ డెబిట్ అయితే మాత్రం. అమౌంట్ డెబిట్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మీరు పే చేయండి. ఒకవేళ పే అయినా సక్సెస్ కాకపోయినా మీరు మళ్ళీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి పే చేయండి. ఓకే, ఈ స్టెప్ మనకి మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ సక్సెస్ అయిపోతే మాత్రం నెక్స్ట్ మన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్లో మన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే 4th స్టెప్ వచ్చి ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మనం దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఆల్రెడీ ఇక్కడ చూపించుకున్నాము. సో ఇవన్నీ చూపించాను మీకు ఆల్రెడీ. ఓకే, ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ లింక్, దీని తర్వాత అప్లికేషన్ ఫిలప్ లింక్, దాని తర్వాత దీన్ని రీప్రింట్ తీసుకోవడానికి పనికొస్తుంది. ఇది పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన స్క్రీన్స్ ఇక్కడ ఎలాగో ఉన్నాయి, వాటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే ఇంటర్ఫేస్. సో దీంట్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్ని కూడా 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాము. సో ముందుగా మనం పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ స్టెప్, ఈ స్టెప్కు చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి, అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఈమెయిల్ ఐడి, ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓటీపీ, గెట్ ఓటీపీ అని ఉంటుంది. మనం ఇందాక ఆల్రెడీ చూసాం ఇక్కడ. ఓకే, సో ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి, ఆఫ్టర్ వ్యాలిడేటింగ్ అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బిలో స్క్రీన్ షోయింగ్ పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ క్యాండిడేట్స్ అపియర్స్. ఓకే, ఇక్కడ మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. సో ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి తెలంగాణ పాలిసెట్ 2024కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి 2024 పాలిసెట్లో వచ్చిన ర్యాంక్ ఆటోమేటిక్గా ఈ హాల్ టికెట్ నెంబర్ నుంచి డేటా అప్టైన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం అప్లికెంట్స్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఇక్కడ అప్లికెంట్స్ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేస్తే బాగుంటుంది. అండ్ సోషల్ స్టేటస్ మీ కేటగిరీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ అన్నట్టు, సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ ఎస్టీయా లేకపోతే బీసీయా ఓసీయా అనేది ఇక్కడ మీకు అడుగుతున్నారు. దాని ప్రకారం మీరు ఎంటర్ చేయండి. ఈజ్ ది క్యాండిడేట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ మోర్ దెన్ 40% డిజబిలిటీ, మీకు ఫిజికల్లీ డిజేబిలిటీ ఉందా, అది కూడా 40% కంటే ఎక్కువ ఉందా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఎంటర్ చేయండి. దాని ప్రకారం మీ ఏజ్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మీకు యాక్చువల్లీ పాలిటెక్నిక్ అడ్మిషన్స్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీ ఏజ్ అనేది 16 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో దాని ప్రకారం ఇక్కడ మీ ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మొబైల్ నెంబర్ మీరు ఆల్రెడీ ఏదైతే మొబైల్ నెంబర్ ఇందాక పే చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అవుతుంది, వస్తుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లోనే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి యాక్చువల్లీ డేటా ఫిలప్ చేయలేని విధంగా ఉన్నాయి. ఆటోమేటిక్గా డేటా పాపులేట్ అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత 2 డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 2 డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే చూడండి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు మొత్తంగా ఇస్తున్నారు. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక అలర్ట్ వస్తుంది, లేదా మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ పాలిసెట్ ఇక్కడ 23 కాదు 24 హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆర్ కరెక్ట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ పేమెంట్. అంటే మీరు ఎవరికైతే పే చేస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్ నెంబరు వాళ్ళ ర్యాంకే ఎంటర్ చేశారా లేదా అనేది ఇక్కడ మీకు ఒక అలర్ట్ లాగా వస్తుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటే ఎస్ అనండి. ఒకవేళ రాంగ్ ఉంటే నో కొట్టేసి మళ్ళీ ఎంటర్ చేయండి డేటా. ఓకే, ఒకవేళ ఎస్ అయితే మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. క్లిక్ ఆన్ ఎస్. ఓకే, ఎస్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్వే పేజ్లో మనకి ఇక్కడ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పే యూజింగ్ యూపీఐ ఐడి ఆర్ విపిఏ. సో అందరికి కూడా యూపీఐ ఐడి ఉంటుంది కాబట్టి యూపీఐ ద్వారా పే చేయడానికి ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ యూపీఐ ద్వారా పేమెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు
లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి డెబిట్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డెబిట్ కార్డ్ నెంబరు, తర్వాత దీని ఎక్స్పైరీ డేట్ అంటారు, ఇది సివివి. ఓకే, కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది 3 డిజిట్స్ నెంబరు అండ్ నేమ్ ఆన్ ది కార్డు, బ్యాంక్ నేమ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనం పే నౌ క్లిక్ చేయాలి. పే నౌ క్లిక్ చేయగానే మనకి ఇలా ఏదైతే ఓటీపీ వస్తుందో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి యాక్చువల్లీ ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. సో యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ 2023-24కి సంబంధించిన యూజర్ గైడ్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి చోట మీకు 2023-24 కనిపిస్తుంది. కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం 2024-25 ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మొత్తానికి అయితే పేమెంట్ సక్సెస్ అయితే మాత్రం ఇక పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఫీ పెయిడ్, స్టేటస్, ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత చెక్ హియర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా. ఓకే, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ డేటా అనేది ఫిలప్ చేసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డేటా ఫామ్ ఓపెన్ అవుతుంది. లేదా మనం డైరెక్ట్గా మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ, ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, హోమ్ పేజ్కి వెళ్ళి మనం ప్రింట్ ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఇది కూడా మనం ఈ స్టెప్కి అయినా వెళ్ళిపోవచ్చు. ఓకే, డైరెక్ట్గా ఇలా అయినా ఫిల్అప్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఈ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్కి అయినా వెళ్ళవచ్చు. ఈ స్టెప్కి వెళ్ళడం కంటే ముందు మనం ఇక్కడ యాక్చువల్లీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది అని చూపిస్తే నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ కాదో, అయిందో కాలేదో మనకి తెలియని పక్షంలో మనం ఏం చేయొచ్చు అంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్, ఈ లింక్ క్లిక్ చేయవచ్చు. సో ఈ లింక్ ఎక్కడ ఉంది మరి, నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అనే లింక్ ఇక్కడ కనిపిస్తుంది, నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్. సో దీంట్లో మనము ఆల్రెడీ ఇందాక ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్, పాలసెట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేసి మన పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో దాన్నే ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. సో గెట్ పేమెంట్ స్టేటస్, ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి గెట్ పేమెంట్ స్టేటస్ అని కొట్టగానే మనకి ఇలా స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ సక్సెస్ ఉండాలి, సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది ఫిలప్ చేయవచ్చు, లేకపోతే మనకు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి కుదరదు. ఓకే, సో సక్సెస్ఫుల్ ఉంది అనుకుంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళి, ఓకే హోమ్ పేజ్కి వెళ్ళి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఇక్కడ ఏదైతే డేటా అడుగుతున్నాడో ఈ డేటా అంతా కూడా ఎంటర్ చేసేసి మన ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయవచ్చు. ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడు మరి, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు. హాల్ టికెట్ నెంబర్ అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పాలసీ 2024 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోమని చెప్పాను. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి మాత్రమే అడుగుతుంది. కాబట్టి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఖచ్చితంగా నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ పేమెంట్ రిఫరెన్స్ ఐడి పోతే మళ్ళీ ఏం చేయాలంటే మరి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అదంతా పెద్ద ప్రాసెస్. కాబట్టి దానికంటే ముందే మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాలనుకుంటే పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ లింక్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ఈ బటన్ని క్లిక్ చేయండి. ఇది బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీంట్లో ఏమేమి అడుగుతున్నాడు మనకి, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాడు, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అప్లోడ్స్ అండ్ సబ్మిట్స్, ఇలా 3 స్టెప్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో. ఫస్ట్ స్టెప్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనకి ఏమేమి అడుగుతున్నారు, కొంత డేటా ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా వచ్చేస్తుంది. పాలసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, తర్వాత ఈ అప్లికెంట్స్ ఫుల్ నేమ్, ఇదంతా కూడా ఇంతకుముందు మనం ఎంటర్ చేసేటప్పుడు డేటా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ ఇంకా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మదర్స్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, ఫాదర్స్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, లేదా గార్డియన్స్ ఫుల్ నేమ్, మదర్ ఫాదర్ లేని వాళ్ళు గార్డియన్స్ ఫుల్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ ఉంటే మాత్రం ఈ ఫీల్డ్ డమ్మీ ఫీల్డ్, దీన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే స్టార్ మార్క్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్, వాటిని ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెండర్, ఇక్కడ జెండర్ అంటే మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్. మీరు ఈ జెండర్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. అండ్ సోషల్ స్టేటస్ కూడా మనకు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వస్తుంది. మనం పేమెంట్ చేసేటప్పుడు ఈ సోషల్ స్టేటస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారమే మనం ఫీ పేమెంట్ కూడా చేసాము. సో కాబట్టి ఇది కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే వచ్చేసింది, మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి డేటా ఆటోమేటిక్గా మనం ఫిలప్ చేసినప్పుడే వచ్చేసింది. ఏజ్ కూడా మనకి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసినప్పుడే వచ్చింది కాబట్టి ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి అప్లికెంట్ కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ స్టెప్ నుంచి వచ్చేస్తుంది. అండ్ ఆధార్ నెంబర్, మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే మీరు ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ బ్లడ్ గ్రూప్ అడుగుతున్నారు, బ్లడ్ గ్రూప్ ఏదైతే ఆ బ్లడ్ గ్రూప్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి మీరు బ్లడ్ గ్రూప్ తెలియకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, తెలిస్తే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిలీజన్, మీ మతం ఏది అని అడుగుతున్నారు. రిలీజన్ అంటే హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా, ఏదైతే అది
ఇక్కడ మీరు రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ కూడా ఇక్కడ అడుగుతున్నారు, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఫీల్డ్స్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీ డేటా ఎంటర్ చేస్తే బాగుంటుంది, లేదా మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. సో దట్ మీకు ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఆ ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి సో అడ్రస్ అనేది మీ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ లేదా మీరు ఎక్కడ ప్రజెంట్ ఉంటున్నారో దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఏమేమి డేటా అడుగుతున్నారు, ఇక్కడ ఫ్లాట్ లేదా హౌస్ నెంబరు, విలేజ్, మండలు, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి చూడండి నెక్స్ట్ స్టెప్లో మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో మనకి ఏమేమి అడుగుతున్నారు అంటే 4th క్లాస్ నుంచి మనము 10th క్లాస్ వరకు ఎక్కడ చదివాము అనేది అడుగుతున్నారు. యాక్చువల్లీ 4th క్లాస్ ప్లేస్ ఆఫ్ స్టడీ, 5th క్లాస్ ప్లేస్ ఆఫ్ స్టడీ, అలా మనకి అప్ టు 10th క్లాస్ వరకు అడుగుతున్నారు. ఓకే, దాన్ని బట్టి మనకి మనం చదివిన ప్లేస్ని బట్టే మనకి యాక్చువల్లీ మున్సిపల్ ఏరియానా నాన్ మున్సిపల్ ఏరియా అనేది డిసైడ్ అవుతుంది, లేదా రూరల్ ఏరియానా నాన్ రూరల్ ఏరియానా అనేది కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయండి. మీరు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఆ స్కూల్ ఎక్కడ ఉంది అనేది అడుగుతున్నారు. యాక్చువల్లీ ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ స్కూల్ ఎక్కడ ఉంది, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడ ఏ స్కూల్స్లో చదివారో ఆ స్కూల్స్ యొక్క ప్లేస్ అడుగుతున్నారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ యాక్చువల్లీ మీరు రూరలా లేకపోతే అర్బన్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిలప్ చేయండి. డీటెయిల్స్లో మిస్టేక్ ఉంటే మాత్రం మీకు రూరల్ ఏరియాకి సంబంధించిన రిజర్వేషన్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఫిలప్ చేయండి. తర్వాత మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు, 10th క్లాస్ డీటెయిల్స్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. 10th క్లాస్ అయితే 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్ఎస్సి బోర్డులో చదివింటే తెలంగాణకు సంబంధించిన ఎస్ఎస్సి బోర్డు అయితే తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే ఏపీ ఎస్ఎస్సి బోర్డు, సిబిఎస్ఈలో చదివింటే సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో చదివింటే ఐసిఎస్సి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎస్ఎస్సిలో వచ్చిన గ్రేడు, మార్క్స్, పర్సంటేజ్ ఏదైతే అది మీరు ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గ్రేడ్ అయితే గ్రేడ్ సెలెక్ట్ చేసుకోండి, మార్క్స్ అయితే మార్క్స్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఎంత గ్రేడ్ వచ్చింది లేదా మార్క్స్, పర్సంటేజ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎస్ఎస్సి పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు. ప్లీజ్ పాసింగ్ ఇయర్, మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు 2024 సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ ఇయర్ అయితే 2023 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఆర్ యూ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ డిఫెన్స్ క్యాప్ కేటగిరీ, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. వీటిలో మీకు అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళవి. కాబట్టి ఈ ఫస్ట్ మూడు క్వశ్చన్స్ అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టేయండి. అండ్ ఆర్ యూ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ రూరల్ నాన్ మున్సిపల్ ఏరియా కోటా, ఒకవేళ విలేజెస్కి సంబంధించిన వాళ్ళు, పల్లెటూర్లలో కానీ గ్రామాల్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఈ రిజర్వేషన్ పొందాలి, దాని ప్రకారం అడ్మిషన్ పొందాలనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నాన్ మున్సిపల్ ఏరియా అనేది అంటే ఏంటి అంటే విలేజెస్కి సంబంధించిన వాళ్ళు, విలేజ్ సంబంధించిన కోటా 60% ఉంది. కాబట్టి దాన్ని మీరు పొందాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేయండి. ఆర్ ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ ఫిజికల్లీ ఛాలెంజ్ కేటగిరీ, ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద మీరు రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టేయండి. అండ్ మీ డిజేబిలిటీ ఏదనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 3 రకాల డిజేబిలిటీస్ ఉన్నాయి, విహెచ్, హెచ్ఐ అండ్ ఓహెచ్ అని. ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్, తర్వాత విజిబుల్డ్, విజువల్లీ ఇంపేర్డ్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్లో ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్స్ ఇంతకు ముందు ఉన్న డేటాలో ఎంటర్ చేసిన డేటాలో ఏవైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్ బటన్ కనిపిస్తుంది, కాబట్టి బ్యాక్ కూడా క్లిక్ చేయవచ్చు. ఒకవేళ ఈ సెక్షన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ వాటికి సంబంధించిన ఏవైతే మనం ఇందాక చెప్పుకున్న డాక్యుమెంట్స్, ఇక్కడ వీటికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసామో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడింగ్ ది డాక్యుమెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే బోనాఫైడ్ స్టడీ కాండక్ట్ సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 4 through 10th, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోవాలని. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం చదువుకున్న బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, మరి 10th క్లాస్ మార్క్స్ మెమో మీకు ఇంకా ఇష్యూ చేయలేకపోతే కంప్యూటర్ మెమో ఏదైతే కంప్యూటర్ నెట్ సెంటర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటారో దాని మీద ప్రిన్సిపాల్ సిగ్నేచర్ చేయించి దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ప్రిన్సిపల్ స్టాంప్ సిగ్నేచర్ చేయించి వాటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. అలాగే మీకు తెలంగాణ పాలసీ 2023 ఇక్కడ 23 కాదు 24 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్ ఇవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిక్లరేషన్ ఏవైతే పైన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశారో అదంతా కూడా కరెక్ట్గా ఎంటర్ చేసామని ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మనకి యూనివర్సిటీ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతాము, రెగ్యులేషన్స్ ప్రకారం మేము నడుచుకుంటామని
చెప్పి సెకండ్ పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా అడ్మిషన్ పొందిన తర్వాత ర్యాగింగ్ ఇన్వాల్వ్ కాను, ఐ ఇండల్జ్ ఇన్ ఎనీ ర్యాగింగ్ ఆర్ మిస్బిహేవియర్ ఐ షల్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ది యాక్షన్ టేకెన్ బై ది యూనివర్సిటీ. ర్యాగింగ్లో పార్టిసిపేట్ చేస్తే యూనివర్సిటీ రూల్స్ ప్రకారం మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఇక్కడ మీ డిక్లరేషన్ అడుగుతున్నారు. సో వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే వీటన్నిటి కూడా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ ప్రివ్యూ ఉందండి. సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూలో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఆ మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనము మాడిఫై చేసుకోవచ్చు. సో మాడిఫై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఒకవేళ ఈ మిస్టేక్స్ ఏమీ లేకపోతే మీరు డైరెక్ట్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, సో మనం ఇందాక ఏదైతే ఫస్ట్ స్టెప్లో పేమెంట్ చేసామో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫిల్అప్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇలా ఇస్తున్నారు. సో ఈ అప్లికేషన్ నెంబర్ అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీస్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఓకే, ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు మాడిఫై బటన్ క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫికేషన్ ఏమీ లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ అప్లికేషన్ రీప్రింట్ కూడా తీసుకునే ఛాన్స్ ఇచ్చారు. సో రీప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, సో ఇలా మనకి రీప్రింట్ తీసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. బట్ మీకు అప్లికేషన్ నెంబర్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, కొన్నిసార్లు అప్లికేషన్ నెంబర్ కూడా అవసరం అవుతుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుతుంది. పేమెంట్ రిసిప్ట్ అనగానే పేమెంట్ రిసిప్ట్ ఇలా చూపిస్తుంది చూడండి. ఇది ఫీ పేమెంట్ రిసిప్ట్. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ టైంలో మనకు అవసరం అవుతాయి కాబట్టి వాటన్నిటి కూడా మీరు భద్రపరచుకోండి. ఓకే, ఇలా మనం ఫైనల్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్స్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా మనకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఓకే, దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగండి. నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగండి. నేను మీకు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ సందేహాలని నివృత్తి చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ ఒక స్టెప్ ఉంది, గెట్ డీటెయిల్స్. ఇఫ్ ది క్యాండిడేట్ ఫర్గాట్ హిస్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దిస్ పేజ్ విల్ బీ హెల్ప్ఫుల్ బై క్లికింగ్ గెట్ డీటెయిల్స్ బటన్ బిలో స్క్రీన్ విల్ బీ డిస్ప్లేడ్. ఓకే, ఇది ఎందుకు అంటే మనకు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి మర్చిపోయినా కూడా ఓకే మనకి స్టిల్ మనకి ఆ డీటెయిల్స్ రిట్రీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారండి. కొన్నిసార్లు మనకి వేరు అడ్మిషన్స్లో మనకి ఈ ఛాన్స్ లేదు. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ వాళ్ళకి మనము ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మనకి ఈ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఈ అవకాశం ఇచ్చారు. సో ఒకవేళ మీ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ ఏమైనా మర్చిపోతే మీరు ఇక్కడ అప్లికెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అనగానే మళ్ళీ స్టిల్ మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ అవకాశం కూడా ఇచ్చారు. దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఈ డీటెయిల్ వీడియో అనేది నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగవచ్చు. మీకు నేను ఆ సందేహాలు నివృత్తి చేస్తాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో వేరే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే అడ్మిషన్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత మనకి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సైడ్ జాయిన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళవచ్చు, అలాగే మనము ఐటీఐ కోర్సెస్ కూడా చేయవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సెస్ అడ్మిషన్స్.